25th మే నుండి 30th మే వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. వీడియో కనుక తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. ఇటీవల ఆఫ్రికాపై భారతదేశం యుఎస్ సంభాషణ యొక్క రెండవ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల ఆఫ్రికాపై భారతదేశం మరియు యుఎస్ సంభాషణ యొక్క రెండవ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ డీసీలో. మే 14 నుండి 15, 2024 వాషింగ్టన్ డీసీలో ఆఫ్రికాపై భారతదేశం యుఎస్ సంభాషణ యొక్క రెండవ రౌండ్ సమావేశం జరిగింది. శ్రీ పునీత్ ఆర్ కండల్ మరియు శ్రీ సేవాలాల్ ఎన్ ముండే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, శ్రీమతి మేరీ కేథరిన్ ఫీ యుఎస్ బృందానికి నాయకత్వం వహించారు. ఈ సంభాషణ ఆఫ్రికాలోని అభివృద్ధి ప్రాజెక్టులపై సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆఫ్రికన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇది ఉంటుంది. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి 1 మిలియన్ విలువైన మానవతా సహాయాన్ని ప్రకటించింది? ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి $1 మిలియన్ విలువైన మానవతా సహాయాన్ని ప్రకటించింది? కెన్యా దేశానికి. 267 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 3,80,000 మందికి పైగా నిరాశ్రులైన ఘోరమైన వరదల అనంతర పరిమాణాన్ని తగ్గించడానికి కెన్యాకు భారతదేశం $1 మిలియన్ మానవతా సహాయాన్ని అందజేయనుంది. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 15 వరకు 6.99 కోట్ల పని దినాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా 45 రోజుల్లో 4.49 కోట్ల పని దినాలను కల్పించినట్లు తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి 3 స్థానాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు నిలిచాయి. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖర్ జరీన్ స్వర్ణ పథకం సాధించినది. ఈ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కజకిస్తాన్లో. ప్రపంచ బాక్సర్ నిఖర్ జరీన్ ఎల్డోరా కప్లో స్వర్ణ పథకం సాధించింది. 52 కేజీల విభాగంలో కజకిస్తాన్కు చెందిన జజీర్ ఉరగ్ బాయోవాపై విజయం ఈమె సాధించినది. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ అయిన సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి జోడీ థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచారు. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 39. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఇటీవల విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఈ వార్షిక నివేదికలో యుఎస్ అగ్రస్థానంలో ఉండగా, దిగువ మధ్య ఆదాయ విభాగంలో దక్షిణాసియాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2021లో విడుదల చేసిన ఈ ర్యాంకింగ్లో భారత్ 54వ స్థానం నిలిచింది. ఏ యూరోపియన్ దేశం ఇటీవల పాలస్తీనాకు దేశ హోదాను మంజూరు చేసింది? ఏ యూరోపియన్ దేశం ఇటీవల పాలస్తీనాకు దేశ హోదాను మంజూరు చేసింది? ఆన్సర్ స్పెయిన్, నార్వే మరియు ఐర్లాండ్ దేశాలు. నార్వే, ఐర్లాండ్ మరియు స్పెయిన్ ఇటీవల పాలస్తీనాకు చారిత్రాత్మక చర్యగా రాష్ట్ర హోదాను మంజూరు చేశాయి. ఈ నిర్ణయానికి నిరసనగా ఇజ్రాయెల్, నార్వే మరియు ఐర్లాండ్ నుండి తన రాయబారులకు రీకాల్ చేయాలని ఆదేశించింది. మే 28 నుంచి అధికారికంగా ప్రకటిస్తామని నార్వే ప్రధాని జోనస్ గహార్ స్టోర్ తన నిర్ణయంలో తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ భూటాన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ భూటాన్లో 2400 మీటర్ల ఎత్తులో ప్రారంభించబడింది. ఈ చొరవ 2019లో గ్లోబల్ బాడీ ఆఫ్ స్విమ్మింగ్ ప్రారంభించిన ప్రోగ్రాంతో
సమలేఖనం చేయబడింది. వివిధ దేశాలు మరియు ప్రాంతాలలో జల సౌకర్యాలకు ప్రాప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కపిల్ సిబాల్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబాల్ ఎన్నికయ్యారు. మేఘాలయలో మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? మేఘాలయ మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? ఇదశివ నోంగ్రా. ఇదశివ నోంగ్రాంగ్ మేఘాలయలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన మొదటి మహిళ మరియు గిరిజన మహిళగా ఇదశివ నోంగ్రాంగ్ నియమితులయ్యారు. ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ను జయించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ జ్యోతి రెట్రే. పర్వతారోహణ జ్యోతి రెట్రే ఎవరెస్ట్ మౌంట్ను జయించిన ఓల్డెస్ట్ భారతీయ మహిళగా నిలిచింది. 55 ఏళ్ల రేటింగ్ మధ్యప్రదేశ్ నివాసి. అంతకుముందు మే 19, 2018 53 ఏళ్ల సంగీత బహెల్ ఎవరెస్ట్ను అధిరోహించిన పురాతన భారత మహిళలుగా నిలిచారు. ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని ఇటీవల ఏ భారతీయ ప్రొఫెసర్ అందుకున్నారు? ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని ఇటీవల ఏ భారతీయ ప్రొఫెసర్ అందుకున్నారు? ఆన్సర్ శ్రీనివాస్ కులకర్ణి. శ్రీనివాస్ కులకర్ణి తన అత్యుత్తమ ప్రశ్నించే భారతీయ ఆరిజిన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కులకర్ణి 2024లో ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్న కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అన్ని హిమానీ నదులను కోల్పోనున్న ప్రపంచంలోని మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ వెనుజులా. దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న వెనుజులా ప్రపంచవ్యాప్తంగా దాని అన్ని హిమానీ నదులను కోల్పోయేలా చేసింది. 2011 నాటికి వెనుజులా యొక్క హిమానీ నదులలో 5 సియరా నెవాడా నేషనల్ పార్క్, హంబోల్ట్ హిమానీ నదం మాత్రమే మిగిలినవి. లాసోనా అని పిలువబడే ప్రయత్నాలు కూడా ఈ హిమానీ నదం కూడా కాలక్రమేణా తగ్గిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇటీవల కేన్స్ చలనచిత్రోత్సవంలో కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకున్న భారతీయ చిత్రం ఇది. ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ లెంట్.